తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ విచారణను సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చలు అనంతరం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. అయితే ఇది రాజకీయ రంగం పులుముకోవడంతో తదుపరి విచారణ కోసం దీన్ని సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. దీంతో బంత్ ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లినట్లయింది. కేసీఆర్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. అయితే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవటం, అన్నారం, సుందీల బ్యారేజ్లలో నిర్మాణ లోపాలు బయటకు రావడంతో దీనిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రాజెక్టు వెనుక భారీ అవినీతి చోటు చేసుకుందని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. 16 నెలల పాటు జరిపిన విచారణ తర్వాత ఏడాది ఆగస్టు 1న పీసీ ఘోష్ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రాజెక్ట్ ప్లానింగ్ దగ్గర నుంచి నిర్మాణం పూర్తి చేయటం, మెయింటెనెన్స్ తదితర అక్రమాలకు, చట్టవిరుద్ధ చర్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ బాధ్యుడని చెప్పింది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లు కూడా ఇందులో భాగమున్నట్టు తెలిపింది. పలువురు అధికారుల పేర్లను కూడా ఇందులో చేర్చింది. అయితే ప్రధాన కాంట్రాక్టర్ పేరు లేకపోవటం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే ఈ కమిషన్ నివేదికను అనర్హమైనదిగా ప్రకటించాలంటూ కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం పలు అంశాల్లో వెల్లడించింది. ఈ నివేదికపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించింది. అందులో భాగంగానే అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టును మెయిన్ టాపిక్ గా చర్చించింది. ఈ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార ప్రతిపక్షాల వాదోపవాదనలు జరిగాయి. అయితే తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకంగా విమర్శించి వాకౌట్ చేసింది. పలు అంశాలపై ఎంఐఎం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరకు ఈ అంశంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి దీనిపై తదుపరి సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇక్కడే కొత్త సందేహాలు తెరమీదకొస్తున్నాయి. సీబీఐ విశ్వసనీయత పైన రాహుల్ క్యాంప్ విమర్శలు చేస్తూనే ఉంది. సీబీఐ మోదీ చేతిలో కీలుబొమ్మగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సీబీఐకి ఈ కేసు ఇవ్వటం ద్వారా కేసీఆర్ పైన రాజకీయ ప్రతీకారం, కక్ష సాధింపు విమర్శలు తన మీదకు రాకుండా బీజేపీ నాయకత్వం కోర్టులోకి రేవంత్ బంత్ని నెట్టేశారు. సీబీఐ విచారణ చేసి కేసీఆర్ ను దోషిగా తేల్చితే తన ప్రమేయం లేకుండానే తన లక్ష్యం నెరవేరుతుంది. సీబీఐ తేల్చుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తుంది. కవిత లిక్కర్ కేసులో బీజేపీ చర్యలు తీసుకోని కారణంగానే తాము నష్టపోయామని బీజేపీ తెలంగాణ నేతలు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అటు కేసీఆర్, ఇటు బీజేపీని ఫిక్స్ చేయటమే లక్ష్యంగా రేవంత్ తన కత్తికి రెండు వైపులా పదును పెడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఒక విధంగా బీజేపీని ఈ నిర్ణయంతో ఆత్మరక్షణలోకి నెట్టారనే విశ్లేషణలున్నాయి.